హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహిభవి క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తారో లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరికొందరికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఫస్ట్ వ్లాగ్లోకి వచ్చేసరికి టుడే మార్నింగ్ వ్లాగ్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను. 5 to 8 వరకు నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో అయితే షేర్ చేస్తున్నానండి. టైం వచ్చేసరికి 5 అలా అవుతుంది. టైం టు టైం మనం పని చేసుకుంటే మనకున్న లేజినెస్ అనేది ఉండదు. ఎప్పుడు పనులు అప్పుడు కంప్లీట్ చేసుకున్నామంటే రేపటి రోజున పెండింగ్ వర్క్ అనేది ఏది ఉండదు. ఈ టైంకి ఈ పని అవ్వాలి అని అనుకొని టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ పనులు చేసుకుంటే మనలో ఉన్న బద్ధకాన్ని అయితే తరిమి కొట్టేస్తాము. ఎప్పుడు పనులు అప్పుడు చేసుకోకుండా మనకు వాయిదా వేసుకుంటా ఉన్నాం అనుకో, ఈరోజు పని వాయిదా వేసుకొని రేపటి పని అలా 2 రోజుల పని ఒక్కరోజు చేయాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. అదే ఏ రోజు పని ఆ రోజు చేసుకున్నామంటే సింపుల్గా ఉంటుంది. మనలో ఉన్న బద్ధకాన్ని కూడా ఎప్పుడైతే మనం పనులు వాయిదా వేస్తున్నాం అనుకో, మనలో బద్ధకం అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో ఇంట్లో పనులు వాయిదా వేసుకుంటూ వచ్చామంటే పనులు ఎక్కువైపోతాయి. ఏ రోజు పనులు ఆ రోజు చేసుకుంటే మరుసటి రోజుకి అంత పనులు అయితే ఉండవు. ఏదైనా ఒక పనిని నేర్చుకునేటప్పుడు మనం ఏదైనా ఒక తెలియని పని ఏదైందనుకో, అది చిన్నవాళ్ళ నుంచి అయినా మనం నేర్చుకోవచ్చు. మనకు తెలియని విషయం చిన్నవాళ్ళకి తెలుసు అనుకో, మనం అడిగి తెలుసుకొని నేర్చుకోవడంలో తప్పు లేదు. చిన్నైనా పెద్దయినా మనకు రాని విషయం కనుక్కొని తెలుసుకొని నేర్చుకోవడంలో తప్పు లేదు కదా. సో అది ఎప్పుడైనా మన లైఫ్లో మనం సంతోషంగా ఉండాలంటే పక్క వాళ్ళతో ఎప్పుడు మన లైఫ్ని అయితే పోల్చుకోకూడదు. ఎప్పుడైతే మనం పక్క వాళ్ళతో మన లైఫ్ని పోల్చుకున్నామంటే ఇంకప్పటి నుంచి మన లైఫ్లో సంతోషం అనేది దూరం అయిపోతూ ఉంటుంది. సో వాళ్ళు ఎలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళకది అని అస్సలకి మనం పట్టించుకోకూడదు. మన లక్ష్యం ఏంది, మన పని ఏంది, మనం చేసుకునేది ఏందనేది మనం టార్గెట్ అనేది పెట్టుకోవాలి. ఎప్పుడు లైఫ్లో మనం సక్సెస్ అవ్వాలంటే హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. మన లైఫ్లో ఏదైనా సరే చెప్తాను, ఒక్కొక్కసారి మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా అదృష్టం అనేది కూడా ఉండాలి. నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా, మన లైఫ్లో ఒక్కోసారి మనం ఎంత కష్టపడ్డా కానీ హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్. అదృష్టం అనేది కూడా ఉండాలి. మనం ఎంత కష్టపడ్డా కానీ ఒక్కోసారి అదృష్టం లేకపోతే అది చేతి దాకా వచ్చినా కానీ వెళ్తూ ఉంటుంది. ఒక్కొక్కళ్ళైతే కష్టపడకుండా గాలిలో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కంటే ఆయనైనా ఏం చేస్తాడండి చెప్పండి. దేవుడైనా మన వంతు మనం ప్రయత్నించాలి, తర్వాత మిగిలిన భారం దేవుడి మీద వేయాలి. అలా కాకుండా మనం ఏమి చేయకుండా 100% దేవుడి మీద వేసి నువ్వే ఇవ్వాలంటే ఆయన ఎక్కడ తెచ్చి ఇస్తాడు చెప్పండి. మనం పడే కష్టం మనం పడుతూ ఉంటే ఏదో ఒక రోజు దేవుడే కరుణిస్తాడు. సో మనం కష్టపడాలి. అలాగే మన లైఫ్లో కూడా లక్ ఉండాలి. ఎప్పుడైతే చెప్తున్నాను కదా, మనం ఎప్పుడైతే కష్టపడటం అలవాటు పడ్డామంటే ఏదో ఒక రోజు సక్సెస్ అనేది అవుతూ ఉంటాం. పక్కన వాళ్ళ గురించి ఆలోచిస్తూ మన టైంని అయితే వేస్ట్ చేసుకోకూడదు. పక్కన వాళ్ళ గురించి ఆలోచించే బదులు మన లైఫ్ గురించి మనం ఆలోచించుకున్నాం అనుకోండి. సో ఇంకా వ్లాగ్లోకి వచ్చేసరికి అయితే నేను అంట్లన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇంకా పొయ్యి రాజేసి నీళ్ళైతే పిల్లలు లేచేలోపు నీళ్ళైతే కాగబెట్టేద్దామని కాగబెట్టేశాను. ఇంకా గ్యాస్ స్టవ్ చూస్తే కొంచెం క్లమ్జీగా ఉంది. మాది అసలుకి అంత దగ్గర ఉన్న పొంగుతూనే ఉంది. 2 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తేనే గ్యాస్ అనేది నీట్గా ఉంటుంది. ఇంకా తర్వాత మనం చేయకపోతే ఇంకా డర్టీగా తయారవుతూ ఉంటుంది. సో నాకైతే ఇంకా వంట చేయబుద్ధి కాలేదు. సో ముందు గ్యాస్ స్టవ్ అయితే క్లీన్ అయితే చేసుకున్నాను. ఇంకా రైస్ అయితే ఇంకా పనులన్నీ స్టార్ట్ చేసే ముందుగా నేను రైస్ అయితే కడిగి పెట్టి పక్కనైతే పెట్టుకుంటాను. బియ్యం నానితే బాగుంటుంది రైస్ అనేసి, అన్నం కూడా బాగుంటుంది. ఇంకా బియ్యం ఎక్కువసేపు నానితే బాగుంటాయి అనేసి అయితే ముందుగా అయితే బియ్యం అయితే కడిగి ఒక పక్కనైతే పెట్టుకుంటాను. సో ఇంక ఇక్కడ కర్రీ వచ్చేసరికి పిల్లలకైతే వంకాయ ఫ్రై అయితే చేశాను. పిల్లల వరకు మాకు వచ్చేసరికి టమాటో అండ్ పొటాటో 2 కలిపి పులుసు కూరలు అయితే చేశాను. ఇంకా పిల్లలు లేసేలోపు ఇంకా వంట అంతా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా వాళ్ళు లేచిన తర్వాత పిల్లలకి బ్రష్ చేయించి అన్నం తినిపించి మళ్ళీ క్యారేజీలు ఇంకా క్యారేజీలు అంతా కట్టాలి. కూరల్లో కూడా ఉప్పు కారం ఎక్కువ వేసినా కూడా మా పిల్లలు తినరండి. కొంచెం వాళ్ళు ఇష్టంగా తినాలంటే కొంచెం కారం అయితే తక్కువ వేయాలి.
ఇంకా 2 పొయ్యిల మీద 2 అయితే పెట్టి చేస్తున్నాను. ఎప్పుడైనా మన పని మనం చేసుకుంటూ వెళ్తా ఉన్నాం అనుకో, ఏది పట్టించుకోకుండా విన్నట్టు ఉంటే ఏది ఉండదు. మనకి మనశ్శాంతి అనేది ఉంటుంది. అన్నీ పట్టించుకొని బాధపడతా ఉంటే మన లైఫ్లో మన మనశ్శాంతి అనేది కరువైపోతుందని అయితే అది లోకులు కాకులని ఊరికే అనలేదు. మనం ఏడుస్తుంటే వాళ్ళు నవ్వుతారు, మనం నవ్వుతున్నాం అంటే వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అసలు పక్కన వాళ్ళ గురించి ఆలోచించామంటే మాత్రం మన సక్సెస్ అనేది మనం సక్సెస్ అవ్వలేము. ఎప్పుడు మనం ఏందా, మన పిల్లలు ఏందా, మన హస్బెండ్ ఏందా, మనం ఏం చేయాలి ఏందనేది ఇంకా పక్కన వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఉంటుంది. ఇదే మనకు ఏదైనా పని చేయాలన్నా కానీ అసలుకి పక్కన వాళ్ళతో అస్సలు డిస్కషన్ అనేది చేయకూడదు, ఎవరితో షేర్ చేయకూడదండి. ఆ పని సక్సెస్ అయ్యేదాకా ఎవరితో షేర్ చేయకూడదు. సో అంతే. ఈ వ్లాగ్ నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొందరికైతే ఈ వీడియో అనేది రీచ్ అయిపోద్ది. సో ఇంకా ఇప్పుడైతే 10 మినిట్స్ ఉందనగా ఖచ్చితంగా వ్యాన్ 10 మినిట్స్లో వచ్చిద్ది. ఇంకా హడావుడిగా తొందరగా అయితే స్నానం అయితే చేయించి జల్లు అయితే వేస్తున్నాను. ఇంకా వాళ్ళ నాన్న బ్యాగులు క్యారేజ్ అయితే తీసుకొని అయితే వెళ్ళారు. కొంచెం దూరం అయితే ఇంటికి కొంచెం దూరంలో అయితే వ్యాన్ వచ్చింది. సో అంతేనండి. ఇది మార్నింగ్ వ్లాగ్. సో వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ అయితే వేయండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వస్తాను. కొంచెం సపోర్ట్ చేయండి. మీరు పెట్టే కామెంట్ కానీ మీరు చేయడం సపోర్ట్ వల్ల ఇంకా మంచి వీడియోస్ తీయాలని నాకు కొంచెం ఎంకరేజ్మెంట్ లాగైతే ఉంటుంది. సో ఇదైతే నా మార్నింగ్ 5 to 8 వరకు నా మార్నింగ్ రొటీన్ అయితే మీతో అయితే షేర్ చేశాను. కానివ్వండి స్కూల్కి లేట్ అవుతుందంటేనేమో వినరు చెప్పిన మాట. ఇప్పుడేమో హడావుడి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.